వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పొంగల్ రెసిపీ అండి. కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదము. అమ్మవారికి శ్రావణ మాసంలో కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఈ కట్టె పొంగల్ని. గుడిలో కూడా ప్రసాదంగా పెడతారండి ఈ కట్టె పొంగల్ని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా రుచికరంగా ఉంటుందండి. సేమ్ గుడిలో ప్రసాదం టేస్టే మనం ఇంట్లో చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా డిఫరెంట్ టేస్ట్. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి. రొటీన్గా కాకుండా ఇలా పొంగల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. మనం ఇంట్లో నైవేద్యంగా పెట్టుకోవచ్చండి కట్టె పొంగల్ని. చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. రైస్ తీసుకున్నానండి. నేను ఆ రైస్ని 15 minutes to హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నానితేనే చాలా బాగుంటుంది. ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అంటే 2 cups, 2 glasses ఆఫ్ రైస్. పెసరపప్పు 1 cup తీసుకున్నాను. 2 glasses రైస్కి 1 cup పెసరపప్పు సరిపోతుంది. అలా నిండుగా తీసుకోవాలి. ఇంగువ, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. మిరియాలు 1 cup అండి. మిరియాలు అన్నీ అక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ పడతాయండి. మిరియాలు ఎక్కువ ఉంటేనే కట్టె పొంగలికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తక్కువగా వేసుకోకండి, అన్ని మిరియాలు పడతాయి కంపల్సరీగా. ఒకవేళ మీకు స్పైసీనెస్ తక్కువ అంటే కొంచెం తగ్గియండి, కానీ మిరియాలు ఎక్కువ ఉంటేనే కట్టె పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. 1/2 cup నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే ఈ పొంగల్కి అంత టేస్ట్ వస్తుంది. నేనైతే 1/2 cup తీసుకున్నాను. మీరు కూడా ఇంతే వేసుకోండి. నూనెతో అస్సలు పోపు పెట్టుకోకూడదు. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. అల్లం ఒక గడ్డ తీసుకున్నానండి. ఒక గడ్డ సన్నగా కట్ చేసుకొని పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను. అల్లం కూడా ఎక్కువగా పడుతుంది. పచ్చిమిర్చి 5 to 6 అండి, సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం కూడా సన్నగా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మన రైస్ మొత్తంలోకి పడుతుంది. అంటే ఒక్కొక్క ముద్దలోకి మనకు అల్లం ముక్క వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. జీడిపప్పు 1 cup తీసుకున్నాను. సాల్ట్ 1.5 tablespoon తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకోవాలండి. దాంట్లో పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉత్త బాండీలో పెసరపప్పు వేసుకోవాలండి. నెయ్యి అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని మాత్రం వేయించుకోండి, లేకపోతే పెసరపప్పు కదా మొత్తం మాడిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ ఉంటాయి కదా, దాంతోపాటు దీంట్లో వేసేసుకోవాలండి. మొత్తము వాటర్ అండ్ రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం కదండి, ఇదే గ్లాస్తో 4 to 5 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పొంగల్ అనేది. 4 to 5 glasses తీసుకోండి. మరి ముద్దగా కాకూడదు, మరి పొడపొల్లాడుతూ కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. 1 glass యాడ్ చేశానండి. ఇట్లా 3 glasses వాటర్ తీసేసుకుందాము. 5 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసేసానండి. ఇప్పుడు మనం దీంట్లోనే సాల్ట్ వేసేసుకుందాము. అన్నం ఎసరులోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చండి. మంచిగా ఉడకాలి కదా. ఇలా ఉడకాలండి అన్నం అంతా. కొంచెం నీరున్నప్పుడే మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే ఏంటంటే మంచిగా మగ్గుతుంది, సాఫ్ట్గా అవుతుంది రైస్ అంతా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి కొంచెం మగ్గేంత వరకు. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. మంచిగా కుక్ అయిపోయిందండి రైస్ అండ్ పెసరపప్పు. సేమ్ అదే వాటర్ కొలతతో తీసుకుంటే ఇలా అవుతుందండి. ఇలా స్మూత్గా మంచిగా చల్లారినా కూడా మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని దీంట్లో పోపు చేసుకుందాము. ఒక బాండీ పెట్టుకుందామండి పోపుకి. దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి మొత్తం పడుతుందండి. నెయ్యి ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కాజు వేసుకుందాము. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాజు మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి అండ్ మిరియాలు వేసేసుకుందాము. అండ్ తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ అండి. ఈ స్పూన్తో 2 tables తీసుకోవాలి. ఇంగువ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. కొంచెం వేగాలి నేతిలో. వేగితే ఈ పోపు రైస్లో వేసేసుకోవడమే అండి. పోపు అంతా మంచిగా వేగిందండి. చూసారు కదా. కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే తింటూ ఉంటే వేగుతుంది కదా, పిల్లలు కూడా పక్కకి పెట్టరండి, మంచిగా తినేస్తారు. ఇప్పుడు ఈ పోపు అంతా రైస్లో వేసేసుకుందాము.
ఈ పోపు అంతా దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా నెయ్యి ఎట్లా తేరుతూ ఉందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. వేడి వేడి రుచికరమైన కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ సింపుల్ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం గుడిలో చేసే ప్రసాదం లాగే మనం కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే నా వీడియోస్ అన్ని చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ క్విక్ ఎమ్మీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.